హాయ్ బ్యూటీస్, వెల్కమ్ టు అపర్ణ కుటుంబం. ఈరోజు ఈ శారీకి ట్యాజల్స్ ఎలా వేసానో చూసేయండి. ఇలా ముందు 100 పోగులు వేసుకున్నారనుకోండి, 2 లైన్లు కలిపి 200 వస్తాయి. అప్పుడు కుచ్చు మీకు బాగా ఎక్కువ వస్తుందన్నమాట. ఆల్రెడీ మీకు ముందు వీడియోస్లో ఈ పోగులు వేయటం అవి అన్నీ చూపించాను, బట్ మళ్ళీ చూపిస్తున్నాను. దీనికి చివర్లో ఇలాగ గ్లూ పెట్టేసుకొని మీరు జస్ట్ నలపకుండా దగ్గరికి చేసుకున్నారనుకోండి, దారాలు కదిలిపోకుండా ఉంటాయి. అప్పుడు మీరు ఇదేంటి మగ్గం సూది ఉంటుంది కదా, మగ్గం సూదితో శారీకి హోల్ చేసుకుని చివరికి అందులోంచి ఈ థ్రెడ్ లైన్ ఏదైతే ఉందో అది తీయాలన్నమాట. తీసి మీరు ఫస్ట్ దగ్గరగా ఒక కుట్టు గోల్డ్ జరీతో దగ్గరగా ఒక కుట్టేసుకోండి. తర్వాత ఇందులో మనం ఈ మోడల్ ఏంటంటే బాల్ పెట్టి చేస్తున్నాము. పూసలు ఇవి పెద్ద పూసలు బయట దొరుకుతాయి కదా మీకు, అది తీసుకొని మీరు మధ్యలో ఫస్ట్ పైకి లాగిన వరుస ఉంది కదా, దాన్ని పైకి వేసుకొని ఆ తర్వాత మధ్యలో బాల్ పెట్టి గ్లూ పెట్టండి. గ్లూ పెడితే కదలకుండా మీకు అంటుకుపోయి ఉంటుందన్నమాట. మీరు అది గ్లూ పెట్టినప్పుడే ఒకసారి దారాలు బాల్ చుట్టూతో అడ్జస్ట్ చేసుకోండి, లేకపోతే అంటుకుపోయిన తర్వాత మళ్ళీ మీకు బాల్ కనిపిస్తుంది ఒకవేళ లేకపోతే కనుక. అందుకని మీరు ముందే బాల్ పెట్టిన తర్వాత ఒకసారి గ్లూ పెట్టిన తర్వాత మొత్తం అంతా అడ్జస్ట్ చేసుకొని అప్పుడు కింద మళ్ళీ జరీ థ్రెడ్తో ముడేసేయటం అనమాట. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఈ ట్యాజల్స్ ఏదైనా సింపుల్గానే అయిపోతుందండి. మనకి రావటం వరకునే ఇంపార్టెంట్. అండ్ 1-2 కుట్టంగానే మనకే వీలు తెలుస్తుంది. అప్పుడు ఏ మోడల్ అయినా కుట్టేయగలుగుతాం అనమాట. ఇలా మనం ఒక బాల్ కాకుండా 2-3 బాల్స్, మనకి ఇంకా కుచ్చు ఇంకా పొడుగు రావాలనుకున్నాం అనుకోండి, 2-3 బాల్స్ కూడా వేసుకోవచ్చు. 2-3 బాల్స్ వేసి చేసుకుంటే ఇంకా పొడవుగా వచ్చి ఇంకా అందంగా వస్తుంది. నేనైతే ఒక బాలే వేశాను. ఇది ఈరోజు మోడలు. వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మేమైతే శారీలో ఉన్న 2 కలర్స్ కలిపి కాంబినేషన్ కింద బాగుంటుందని 2 కలర్స్ తీసుకున్నాము. మీరు కూడా సింగిల్ కలర్ కూడా బాగానే ఉంటుంది, కానీ శారీలో 2 కలర్స్ ఉన్నాయి కదా, 2 కలర్స్ కాంబినేషన్ అయితే ఇంకా లుక్ బాగుంటుందని చెప్పి అట్లా తీసుకున్నాము. ఒకటే పోగుకి 2 కలర్స్ అట్లా కూడా కాంబినేషన్ తీసుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు. మీరు కూడా మీ క్రియేటివిటీని ఉపయోగించి ఇంకా వీటిని ఇంకా ఏమన్నా బాగా చేయొచ్చేమో అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఈరోజు వీడియో మీకు క్లియర్గా చూపించాననే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లేట్ చేయకుండా మరి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.